ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, సీసీఐ పెట్టే కొర్రీలు, అకాల వర్షాలతో ఆగమవుతున్నారు రైతన్నలు. పత్తికి మద్దతు ధర లేకపోవడంతో పాటు తేమ పేరుతో కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై తమ పొట్ట కొడుతున్నారని రైతులు కన్నెర్ర చేస్తున్నారు. తేమ సరిగా ఉన్నా పత్తి సరిగా లేదని క్వింటాలకు 3 నుండి 5 కిలోలు కటింగ్ చేస్తూ రైతులను నిండా ముంచుతూ ఉన్నారు. తెల్ల బంగారంపై గంపెడాసలు పెట్టుకుని నల్లగా మసకబారుతున్న పత్తి రైతుల బతుకు చిత్రంపై ఐ న్యూస్ వరంగల్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పత్తి కొనుగోలు ప్రారంభం కావడంతో అయితే రైతులు పత్తి బస్తాలతో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనమాముల గ్రెయిన్ మార్కెట్కు పత్తికి తీసుకొని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన రైతు మాత్రము కన్నీటి పర్యాంతమే అవుతున్న పరిస్థితి. ఒకవైపు పెట్టుబడి కనీసము రాని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక్కడికి వస్తే గిట్టుబాటు ధర కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు. ఒకవైపు మెంతా తుఫాన్ ఎఫెక్ట్, మరోవైపు తెలంగాణ కాటన్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆ డిమాండ్లతో నిరవధిక సమ్మెలు, ఇంకోవైపు సీసీఐ నిబంధనలు వెరసి రైతన్న మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఎట్టకేలకైతే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలుకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొనుగోలు ఎలా సాగుతున్నాయి ఇప్పుడు చూసేద్దాం. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే ప్రధాన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడంతో అయితే రైతులు ఆవేదనలో ఉన్న పరిస్థితి. మరోవైపు ఇటు తెలంగాణలో తెలంగాణ కాటన్ మిల్ అసోసియేషన్ వాళ్ళు సీసీఐ నిబంధనలను తో మేము కొనుగోలు చేయలేకపోతున్నామంటూ 3 రోజులు నిరవధిక అనంతరము అయితే ఎట్టకేలకు ఎనమాముల గ్రెయిన్ మార్కెట్లోనైతే పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే ఇటు తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, అటు పంటల నష్టం కావచ్చు, ఇటు అధికారుల యొక్క ఒత్తిళ్లు కావచ్చు, దీంతో రైతులు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, అయితే కొనుగోలు ప్రారంభమైన రైతులకు గిట్టుబాటు ధర అవుతుందా అనేది మాత్రం మనము చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఎనమాముల గ్రెయిన్ మార్కెట్లోని పత్తి యార్డు వద్ద ఉన్నాము. కొనుగోలు ప్రారంభం కావడంతో అయితే ఉదయం నుంచి కూడా ఆ రైతులు తమ యొక్క పంట పండించిన పంటను తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలకి అయితే పెట్టారు. కానీ ఆరుగాలం కష్టపడి పండించిన పంట విత్తనాలు పెట్టినప్పటి నుంచి మొదలుకుంటే పెస్టిసైడ్స్ కావచ్చు, కలుపులు కావచ్చు, పత్తి అన్నిటికీ కలగలిసి రైతుకైతే ఇటు ఆ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే తీవ్ర నష్టం కలిగింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి. మరోవైపు వీడికి వస్తే నిబంధనల పేరుతోటి తేమ శాతం అని యాప్లని ఇబ్బందులు పెడుతున్నారని అయితే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్ముతున్నారా? పత్తి ఎలా రేటు పడుతుంది? అమ్ముతాను, పత్తి అమ్మటానికి వచ్చినాం. ఎకరం పెట్టినాం, 2 క్వింటాల నర తట్టున్నది. కూళ్ళు బాగా అయినాయి. పత్తి మొన్నటి వానకు మొత్తం పత్తి ఖరాబ్ అయింది. పత్తి ఖరాబ్ అయింది. 300-400 పెట్టి ఏరిచ్చినాం. కూళ్ళు ఏరిచ్చినా కూడా ఏం లాభం లేకుండా అయింది. ఇప్పుడు రైతు రాదన్నాడు కానీ రైతు దొంగ అవుతాడు. ఏం లేదు, ఇలా ఏం గిట్టుబాటు లేదు. 20,000 పెట్టుబడి అయింది, 20,000 వస్తాయి, దీనికి రావు. వర్షం వల్ల మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం మొలకలు వచ్చి అందులోనే పోయింది. అది మొత్తం అందులో మొలిసినాయి, చెట్లు మొలిసినాయి. అందులో విత్తనాలు కూడా డూప్లికేట్ ఇస్తాను, విత్తనాలు కూడా ఒరిజినల్ ఇస్తలేరు వాళ్ళు. పెట్టిన విత్తనాలు కూడా ఒరిజినల్ కదా, అవి కూడా డూప్లికేట్ ఇస్తాను. మునుపు పత్తి 2 కాపులు వచ్చేది, ఇప్పుడు ఒకటే కాపు వస్తుంది. కథ ఆడితోటి ఆగిపోతుంది. ఇక లాస్ట్ రోజు వస్తే పురుగు వస్తుంది. అందులో ఎంత మందులు కొట్టినా అది సెట్ అవుతలేదు. ఏం లేదు. 7 రైతు దొంగ రాజు, రైతు రాజు అన్నాడు కానీ రైతే దొంగ ఈ సంవత్సరం. ఏం గిట్టుబాటు ధర ఏం లేదు. పెట్టుబడి 20,000 అయింది. పెట్టుబడి ఒక నాగలు వస్తే ఎకరానికి 2,000 దుంతే. ఒక మనిషికి 400 కలితే పత్తి అన్నా 400. మందులు కొట్టాలి, అన్నీ చేయాలి కదా. ఇక చేయంది ఏది వండదు కదా మనకు. మందులతోటి పని ఇప్పుడు మనకు. ఆ మందులు కూడా డూప్లికేటే వస్తాయి. అవి ఒరిజినల్ లేవు. నాటు పెడితే కూడా మొత్తం అడ్డం పడ్డది. ఒక ఎకరాన్న 3 గంటలకు వచ్చింది మిషన్. అవి కూడా ఎకరానికి 50 బస్తాలు కూడా వెళ్ళలే. అవి ఐకేపీ పెడితే 40 బస్తాలు వెళ్ళినాయి. 40 కిలోలు అయ్యి ఎకరానికి 40 కిలోలు వెళ్ళినాయి. 40 బస్తాలు అయినాయి. పోయినసారి కొంచెం న్యాయం ఉండే, ఈ సంవత్సరం మొత్తం దిగు వరకు వచ్చింది. ఈ సంవత్సరం అప్పలపాలైనా అందరూ. పెట్టుబడి వెళ్తలేదు, వడ్లాలు వెళ్తలేదు, ఇండ్లు వెళ్తలేదు. గిట్టుబాటు ఏమున్నది? గిట్టుబాటు ఏం చేస్తాను? అది సీసీ వాళ్ళు 8,200, 300 అంటాను. ఇక్కడ వీళ్ళు వస్తే 6,000, 7,000 వీళ్ళు పెడతాను. వాళ్ళు అన్నీ మంచిగా పెడతలేరు. రేట్లు కూడా లేవు ఇక్కడ.
నల్లగా ఉన్నదంట, వాళ్ళు తేమున్నదంట, బస్తాను 3 సార్లు కొత్తాను కాంటాయి వరకు కూడా కోసి ఇది ఇట్లున్నది ఆ బస్తా అట్లున్నది, మళ్ళీ రేటు చేసినాక కూడా మళ్ళీ 50-100 తీస్తాను. అన్నీ అట్లే చేస్తాను వాళ్ళు. ఏం గిట్టుబాటు లేదు సార్ ఈ సంవత్సరం, వేస్ట్. ఎకరం పెట్టిన 7 బస్తాలు వెళ్ళింది. ఇట్లా పంట నష్టం వచ్చి గిట్టుబాటు ధర కాకపోతే పిల్లల చదువులు వైద్యానికి ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. ఇబ్బందులు అప్పలపాలు అయినాం ఈ సంవత్సరం. మేము పెట్టుబడి వరికి దీనికి 1,50,000 పెట్టినాం, 1,20,000 వడ్లకు వచ్చినాయి. ఈ పత్తికి 20,000 పెట్టినా 20,000 వస్తే రావు. ఇక అప్పలపాలు అయినాయి ఈ సంవత్సరం. ఏం గిట్టుబాటు ధరలు లేవు, గిట్టుబాటు లేదు. ఇక్కడికి పోతే ఇట్లా, అక్కడికి పోతే అట్లా. ఇక్కడ మరి అధికారులు ఏం పట్టించుకోవట్లేదమ్మా? పట్టించుకుంటారంటే ఏం పట్టించుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇక వాళ్ళ కమాండ్ ఉంటుంది కదా ఎప్పుడైనా. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు. ఎక్కడ అమ్ముకునే ఇదే పరిస్థితి. ఒక కూలాన్ని విడితే వచ్చేదాకా కూడా నమ్మకం లేదు ఆమె. మళ్ళీ అదైనా ఎంత 2 కిలోమీటర్లు ఉండని, కిలోమీటర్ దూరం ఉండని ఆటో పెడితేనే వస్తాను కూలీలు కూడా. అన్నీ ఇక మంచిళ్ళు ఉప్పు నీళ్ళు అన్నీ ఇక వేయవలసిందే కదా, వాళ్ళ చుట్టూ తిరుగుడు ఇక ఉంటుంది కదా. ఇక వ్యవసాయం అంటే అన్ని కష్టాలే ఉంటాయి, ఇక సుఖాలు ఏం లేవు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అయితే అప్పయినాం సార్. మేము 80,000 వడ్లకు పెట్టినాం పెట్టుబడి, దీనికి 20,000 లక్షల రూపాయలు పెట్టినా. వడ్లకు 1,20,000 వచ్చినాయి. ఈ పత్తికి 20,000కి 20,000 వస్తాయి రావు. ఇక ఆడికాడికి కూడా అవుతుంది. అదే మనం చూస్తున్నాము, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఎక్కడి నుంచి ఇది మనం చూస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు, తేమ శాతం ఉందని, నలుపు ఉందని చెప్పేసి ఈ యొక్క పూర్తి రేటు కూడా పెట్టట్లేదు. అటు CCI చూస్తే అలా ఉంది, ఇక్కడ చూస్తే ఇలా ఉంది అని అంటున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది పరిస్థితి? పత్తి కొంటున్నారా? గిట్టుబాటు ధర అవుతుందా? గిట్టుబాటు ధర లేదు. మాది గ్రామం కొండూరు, మండలం జఫరాబాద్, జనగాం డిస్టిక్. 500 చొప్పున పత్తి ఏరిచ్చినాం. పత్తి వేసుకొస్తే కూల మందం కూడా వస్తలేదు. ఇక్కడ సిండికేట్ నడుతుందా, మార్కెట్లో ఎట్లా నడుతుందో ఏమో అర్థమైతే లేదు. 6,800 ఇలా హై రేటు పెట్టది. 4,700 నేను పత్తి అమ్మిన. ఆ కూళ్ళు కూడా వచ్చి తట్టలేవు. అట్లా వాన ఖరాబ్ చేసింది. ఇట్లా తీసుకొస్తే మార్కెట్లో ఆసంలో ఇట్లా దెబ్బతింటాను. నేను 2 ఎకరాల 10 గుంటలు పెట్టిన. పోయినసారి మంచిగా వీలింగ్ వచ్చింది, మంచిగా అమ్మిన. రేటు కూడా మంచిగా ఉన్నది. ఈ సంవత్సరం రేట్ ఏం లేదు. అంతా కొడితే ఎకరాన్ని 4 క్వింటాల చొప్పున కూడా వెళ్తలేదు. సీడు మంచిదే, మేము ఎప్పుడు పెట్టేటే పెట్టిన సీడు మంచిదే, కానీ పత్తి ధర లేదు. సరే వానలు వర్షాలు పడి కొద్దిగా ఖరాబ్ అయిన దాన్ని తీసుకొచ్చి అమ్ముదామని అంటే కూళ్ళు విపరీతంగా, కూల రేట్లు కూడా తెలియదు మాకు. పెట్టుబడి కూడా ఏం గిట్టుబాటు లేదు, మిగులుతలేదు మాకు. ఇక్కడ ఏమన్నా కొత్తగా నిబంధనలు పెట్టారు కదా, కిసాన్ యాప్ ఇట్లా అట్లా ఏమన్నా మీకు ప్రాబ్లం అవుతుందా? కిసాన్ యాప్ అన్నది మనకు ఏం తెలియదు. ఇవాళనే వచ్చినాం మార్కెట్కు, కానీ వేసుకొచ్చిందే 10 బస్తాలే. కూల మందం అయితేనే కూల పైసలు కూడా ఇస్తట్లు పరిస్థితి. ఈసారి ఆసాములు చాలా లాసు. పత్తి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు, గిట్టుబాటు ధర కూడా లేదు. CCI అంటారు అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నట. 7,800 ఏమన్నట. అది ఎప్పుడు వస్తుంది ఏముందో అది ఏం అర్థం కాదు. అది కాయలు ఉండి అంటారు, ఆడిపోతే ఇది ఇట్లున్నది అది అట్లున్నది అంటారు. మళ్ళీ అట్లా కూడా ఆసామినే లాస్ చేస్తాను. ఎట్లా తిరిగినా ఆసామికే లాసు. ఏం గిట్టుబాటు లేదు. చేయాలా వద్దా ఏం అర్థమైతే లేదు. కౌలు తీసుకున్న వాళ్ళైతే ఇంకా ఆగమైపోతాను. అటు కౌలు ఏమి ఇవ్వాలి, ఇటు కూళ్ళు ఏమి ఇవ్వాలి అని కూడా అట్లా కూడా లాస్ అయిపోతాను. బాగా ఖరాబ్ అయింది. అది మనం చూస్తున్నాము. మొన్నటి వర్షం ఎఫెక్ట్తో పాటు ఇటు మరోవైపు చూస్తే ఇటు గిట్టుబాటు ధర కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇటు చూస్తే ఇంకా కౌలు రైతుల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారే? పత్తి ఎలా ఉంది పరిస్థితి? లింగాపురం నుంచి ఒక 15 బస్తాలు 16 బస్తాల పత్తి వేసుకోపోయినా. 16 బస్తాల పత్తి వేసుకొచ్చి CCI 82, 83 అంటారు. కొద్దిగా నాసి ఉన్న దానికి కూడా ఒక 70-100 పడాలి కదా. అర్తిదారును ఇక కొనులదారు ఒక్కటైతాను. ఒకటై ఒక 1000 రూపాయల తేడన్నా పోవాలి కదా. 8,000 అన్న కాడ ఒక 7,000 అన్న పోవాలి కదా. ఒక 6,000 పడ్డది. 6,000 పడ్డది. ఎకరాని 3 క్వింటాలు వెళ్ళేటట్లేదు. ఆ పెట్టుబడి కూడా మీద పడేటట్టు ఉన్నది. మా పరిస్థితి ఆసాముల పరిస్థితి మీద పడేటట్టున్నది. రైతు రాజన్నది కానీ రైతే దొంగ అయిపోతాను. ఖరీదారు కొన వాళ్ళే మంచి వాళ్ళు అయిపోతాను. ఏం లేదు, ఈ రైతు చేసిన అట్లా లాభం లేదు. మా గిట్టుబడి ధర కూడా వచ్చేటట్లేదు. అది మా పరిస్థితి. ప్రభుత్వం చేసుకోవాలి. ఈ రైతుల బాధ చూసి ఏదో ఒక చేస్తే ఇప్పటికైనా మేలు చేస్తే. ఈ CCI అంటారు కానీ ఏది కొనటం లేదు, ఏం లేదు. ఆ గుడ్డి అంటారు, ఆ గుడ్డి పత్తి దేవుడు అప్పుడు వాన దేవుడు అట్లా పాడు చేసిళ్ళు. వీళ్ళు కొంత, వీళ్ళు సగం, వీళ్ళు ముస్తాళ్ళు. దొంగలు ఆతు ఊరు పంచుకున్నట్టు
వీళ్ళు ఏదో అంటాళ్ళు కొనలేదు అంటాడు వాడు పోటు ఇది నడవదరా బాబు అంటాళ్ళు. ఆ తెల్ల పత్తి అయినా అదే తెల్ల పత్తి దాన్ని కూడా 6,000 ధర పడ్డది. అది ఏం వచ్చులేదు, మా కూళ్ళు కూడా మిగిలాయి. మీద పెట్టుబడి ధరల మీద మా మీద పడేటట్టున్నది. గది పరిస్థితి. మంచిగున్న పత్తి కూడా అదే రేట్ ఇస్తున్నారా? మంచి కూడా ఉన్న పత్తి కూడా అది కొంటలేడు సేటు, అసాయం కొట్టలేడు అని వచ్చినట్టు వాడిని గుంజుకు వచ్చినట్టు చేసి వాడిని బతిలాడినట్టు చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకొని వచ్చి గదే 6,000, 5,500, 5,400 కానీ కిందికి. ఎన్ని ఎకరాలు పెట్టారా? ఎంత పెట్టుబడి అయింది ఇప్పుడు 6 ఎకరాలు పెట్టిన 6 ఎకరాలకు దగ్గర 1,00,000, 2 లక్షలు అయినాయి పెట్టుబడి. 1,00,000 కూడా వచ్చేటట్టు లేదు. ఆ మీద పెట్టుబడి ధర ఒక్క కూలీ దానికి 350, 50 రూపాయలు ఛార్జీ, 300 కూలీ. దానికి మా గిట్టుబాటు ధర లేదు, ఏది లేదు. అయ్యా వానదేవుడు కొంత చేసిళ్ళు, వీళ్ళు అని వీళ్ళు కొంత చేసిళ్ళు. ఇక మా బతుకులు ఆగానే ఉన్నాయి. ఆసాయం బతుకు అన్నది మళ్ళీ ఎగదేంగుడు అన్న పరిస్థితి. మళ్ళీ ఆసాములు ఆత్మహత్యగా చచ్చుడు అయితే ఇక ఈ పరిస్థితి నడుతుంది, అవుతుంది. గది కథ మాది. ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఏమన్నా చెప్తారా? ప్రభుత్వం సీసీఐ కొనుగోలు చేసి ఇది ఉన్న మార్కెట్ కన్నా సీసీఐ పోతాను దానికి ప్రైవేట్ పత్తి పోవద్దు. ఇప్పుడు సీసీఐ కొన్నాడు సొంతంగా మిల్లుగా సీసీఐ పోవాలి. ఈ పత్తి 4,000, 3,000 పోయి దెంగిపోయి అందులో కలిపిపోయి గవర్నమెంట్కి చేస్తాను. బతికేది వాళ్ళు, పండించేది మేము. మాకు వచ్చింది ఏమన్నా చెప్పిల్లా? ఏమన్నదంటే నేను సీసీఐ కొన్నా, నా మిల్లు నడతాను, నా బేలు నడతాను అని ఈ కొనుగోదారు ఆయన ఒక దిక్కై మళ్ళీ గవర్నమెంట్ అమ్మితే ఆయన కుప్పలు అత్తనే ఉండే. ఆసామి ఎట్లా బతాడు? ఇక వాడు బదిలాడినట్టు చేసి వాని సైగా వాడే పలావున్న అర్తిదాడు వస్తాడు, నేను నీకు బదిలాడినట్టు చెప్తాను, వాటి పోయినట్టు పో, నేను చెప్పినట్టు పెట్టని పెట్టి మళ్ళీ వాళ్ళు సైకిల్ చేసి వాళ్ళు అమ్ముకొని వాని కమిషన్ ఆయన, ఈయన కమిషన్ ఆయన. వ్యవసాయం ఉన్నది, ఇక ఉన్నదే గిదిన్న బాబని దులుపుకొని పోతాడు. ఏమున్నది ఇలా ఏం లేదు. మనం చూస్తున్నాము, అది ఇబ్బందులు పడుతున్నారు మరికొంతమంది రైతులు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని బత్తాలు తీసుకొచ్చావే? పర్లేదు చెప్పు మళ్ళీ చెప్పు. అది మనం చూస్తున్నాము. ఇక్కడ రైతులైతే ఆవేదనతో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మేము ఆరుగాలం కష్టపడి పండిస్తే మాకు ఎలాంటి గిట్టుబాటు ధర రావడం లేదు, పూర్తిగా ఈ యొక్క పరిస్థితి బాగాలేదనేది అయితే చెప్తున్నారు. కనీసము పెట్టుబడి కూడా రావడం లేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఒకవైపు కాంటాలు అవుతున్నప్పటికీ కూడా సీసీఐ నిబంధనలకు అనుగుణంగా మాత్రము గిట్టుబాటు ధర అయితే రావట్లేదు. అక్కడ సీసీఐ వాళ్ళు కొనుగోలు చేస్తే యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే మేము ఈ యొక్క కొనుగోలుకు సంబంధించిన దాన్ని కొనము. ప్రైవేట్కి అమ్మితే వేరియేషన్ 2 నుంచి 3,000 వేరియేషన్ తోటి అమ్ముకోవడంతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇది పత్తి కొనుగోలుకు సంబంధించి అయితే రైతులు చెప్తున్న ఆవేదన అయితే ఇదే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము కొంత పట్టించుకొని రైతులకు ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర విషయంలో సీసీఐ కొనుగోలుకు సంబంధించి ఏదైతే 8,000కు పైగా ఉన్నటువంటి ఆ మద్దతు ధర ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటు అసోసియేషన్ వాళ్ళు కొన్నా కూడా వాళ్ళు కూడా పూర్తి రేట్లు పెట్టే విధంగా ఆ ప్రభుత్వము ఇటు మార్కెట్ యార్డు చర్యలు తీసుకోవాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము 2 ఎకరాల పత్తి వేసినాం. 80 మంది కూలీలు పట్టిన 400 చొప్పున 32,000 కూలీలు అయినాయి. ఇప్పుడు పత్తి 4,000 ధర, 4,400 ధర అంటాను. అవి అమ్మినా కూడా కూలీ మీద పడేటట్టున్నాయి. పత్తి అమ్ముడు వేస్ట్, పెట్టుడు వేస్ట్, చేసుడు వేస్ట్. ఈరోజు తీసుకొస్తే ఈరోజు ధర గదే 60 ధర అన్నారు కానీ 44 రేటు పడుతుంది. అంటే సగం రేటు పడుతుంది దాదాపుగా. అది నకిలీ పత్తి అని కొద్దిగా వర్షాలు కలిసి కొద్దిగా చెత్త నకిలీ ఉన్నది, కానీ చెత్త అని చెప్పి సగం రేటుకి అంటాను. గిట్టుబాటు అయితే 4,000 మీకు కాదు, కానీ అసలు మన మినిమం యావరేజ్ రేటు కూడా పడతలేదు. మరి తెలియదు మాకు. ఆఫీసర్లు వచ్చి ఏమి అడగలేదా? మేము అధికారులు కనుక పోలే, ఇప్పుడే ధరలు అయినాయి, ఇప్పుడే ఉన్నాం. 4,000 గిట్టుబాటు అవుతుందా? అమ్ముతలేము. 2 రోజులైనా 3 రోజులైనా ఆగుడు. నడుస్తుంది మీకు 2-3 రోజులు ఇక్కడ ఉంటారు. ఇక నడుతుంది అంటే ఇక మా దానికి మేము లాస్ అయినా నష్టమైనా భరించుకోవాలి తప్పదు. 4,000 ఎందుకు గిట్టుబాటు కాదు? 4,000 అంటే మిగతా పత్తులు తేడాగా. పత్తి 5,000 రేటు పడ్డది. 14 మంది ఏరిల్లి పత్తి. 14 మందికి ఒక మనిషికి 500 రోజుకు. 14 మందికి లెక్క చేస్తే ఇక పత్తి రేటుకి ఇట్లా. ఎందుకంటే ఇక ఏం చేస్తాం, వాళ్ళు ఇక పత్తి తెచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు 5,000 రేటు చెప్పి ఇక మేము సప్లై కోకున్నాం. ఏందన్నానంటే ఇక అంతే, వాళ్ళు పెట్టి పత్తి మంచిగా లేదు, పురుగు పత్తి అది అని అంటాను. ఇక గిట్టుబాటు ఏడా? ఇక నిరుడు మంచిగా ఉన్నది కానీ ఇక
ఇట్లా వానలకు వస్తే వర్షాలు ఖరాబే, చేనులు ఖరాబే. దిగుబడి అయితే మొన్న 6 క్వింటాన్లు, ఇదో 2 ఎకరాలు అయితే 4 క్వింటాన్లు 3 క్వింటాన్లు అవుతాయి. ఇంకంతే. 2 ఎకరాలకు మొన్న 6 క్వింటాన్లు అమ్మిన, ఇది 3 క్వింటాన్లు 4 క్వింటాన్లు ఇది అవుతుంది. 8 బత్తాలు ఇది. ఇక మాకు అవసరం ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న యాసింగ్ వేసుకోవడానికి. వేసిన అనుకో 4 బస్తాలు వెళ్ళింది. అది రేటు 40, 200, 30, 700, 800 అని అంటారు. లాస్ట్ 4,000 పడ్డది. ఇక ఆ సమయం స్టేట్లకు అంటే మేమేం చేయాలి అని అంటారు. అంటే ఇక మళ్ళీ సప్పుడు ఇక వేసుకొచ్చిన పత్తి మళ్ళీ ఎందుకు తీసుకుపోవాలని అనుకున్నాను. సేట్లు వేసిండ్రు, పట్టుకొని వచ్చి వేసిపోయిండ్రు. దిగుబడి అసలే లేదు. వర్షం పడ్డది, పత్తి మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం నీళ్ళు కాలు పెడితే దిగుబడుతుంది. అవి కూలోళ్ళు పెడితే 400, పొద్దున్న 8 వస్తారు, సాయంత్రం 5 వెళ్ళిపోతారు. 400 ఒక్క మనిషికి ఒక్క ఊరియ బస్తాలు కూడా తెలియదు. నిరుడు పుల్లు ఉండే, మంచిగా ఉండే. 7 అస్సలే ఆసామీలు మొత్తం రైతులు తలకాయ పట్టుకుంటారు. ఇక అప్పులు లేదు, ఏం లేదు. అవి ఇత్తనం మందం కూడా రాలే. ఇక 4,000 ఏమొస్తుంది? ఒక 400 కూలో మనిషి పెడతాను. 4,000 అంటే ఇక ఈ బస్తాకు ఎంత 30-25 కిలోలే వెళ్తుంది. ఇక ఈసారి అస్సలే రాలే. మొత్తం తలకాయ పట్టుకుంటారు ఆ సమయంలో. ఇక ఎట్లా ఉంటుందో ఎట్లా అవుతుందో అని కొందరు పత్తి లేదు, ఏం లేదు, 5 ఎకరాలు వేస్తే మేము మందు తాగి అప్పు కొరకు మందు తాగి చచ్చిపోతామని అంటారు. నా పరిస్థితి ఏం లేదు. ఫస్ట్ 4 బస్తాలు, ఇప్పుడు 4 బస్తాలు, 2 ఎకరాల్లో 8 బస్తాలు ఊరియా బస్తాలు వెళ్ళింది. తెలంగాణలో పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు మెంతా తుఫాను ఎఫెక్ట్ పడితే మరోవైపు ఇటు పత్తి కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ కాటన్ అసోసియేషన్ వాళ్ళు పెట్టే డిమాండ్స్ కావచ్చు, అటు సిసిఐ ఇచ్చేటువంటి నిబంధనలు కావచ్చు, వెరిచి అయితే రైతన్న ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎన్మామ్లా మార్కెట్ సెక్రటరీ వద్ద ఉన్నాము. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎలాంటి కొనుగోళ్లు ఉన్నాయి, ప్రైవేట్లో ఎంత ఉన్నాయి, సిసిఐలో ఎంత ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, పత్తి కొనుగోలు ఎలా సాగుతున్నాయి? గతంతో పోల్చుకుంటే ఈసారి పెరిగాయా, తగ్గాయా? పత్తి కొనుగోలు వచ్చేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వరకు చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. గత సంవత్సరం ప్రైవేట్ పర్చేజ్లు ఈ టైం వరకు వచ్చేసి 1,30,000 క్వింటాలు ప్రైవేట్ పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిసిఐ పర్చేజ్ వచ్చేసి 60,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రైవేట్ పర్చేజ్ వచ్చేసి 1,20,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. సిసిఐ పర్చేజ్ వచ్చేసి 40,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపుగా సిసిఐ కానీ ప్రైవేట్ పర్చేజ్ కానీ 30,000 క్వింటాలు తగ్గిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎందుకు తగ్గిందనే దానికి మెంతా తుఫాను వలన మనకు బాగా పంటలు దెబ్బతినడం వలన రైతు సోదరులు పత్తి దిగుబడి చాలా తగ్గిందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అందుకోసమే తగ్గిందని చెప్పేసి రైతులు అంటున్నారు. అదేవిధంగా సిసిఐ రేట్ వచ్చేసి లాస్ట్ ఇయర్తో పోల్చుకునే సంవత్సరం ఒక 500 దాకా పెరిగింది. అంటే 75-25 లాస్ట్ ఇయర్ సిసిఐ రేట్ ఉంటే ఈ సంవత్సరం 8,110 రూపాయలు ఉంది. ప్రైవేట్ పర్చేజ్ మాత్రం లాస్ట్ ఇయర్ 6,900 ఉంది. ఈసారి కూడా 6,850 రూపాయలు యావరేజ్గా వస్తుంది సార్. అది మేము రైతు సోదరులకు తెలియజేసినది ఏంటంటే, ఇప్పటికీ అసలే అకాల వర్షాల వలన రైతులు దెబ్బతిన్నారు కాబట్టి పత్తిని ప్రైవేట్లో అమ్ముకోకుండా ఇంటి దగ్గరనే గ్రేడింగ్ చేసుకొని ఆరబెట్టుకొని క్వాలిటీ చేసుకొని పత్తిని సిసిఐకి అమ్ముకోవాలి. సిసిఐ స్లాట్ బుకింగ్ చేసుకొని వచ్చి అమ్ముకున్నట్లయితే వారికి 8,110 రూపాయలు మద్దతు ధర పలుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ప్రైవేటు వాళ్ళకు అమ్ముకుంటే గుడ్డి పత్తి అనే పేరుతోటి కానీ తేమ శాతం పేరుతోటి ఇంకా రైతులను నట్టేటం ముంచుతున్నారన్నారు. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? ఏదైనా సార్, అది ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడుకున్నది కాబట్టి అది కూడా ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర దాదాపుగా 60 మంది మన కాటన్ ట్రేడర్స్ ఉన్నారు కాబట్టి పోటీ ధరే ఉంటుంది. అందరూ కూడా వేలంలో పాల్గొని అందరూ పోటీ ద్వారానే కొనుగోలు చేస్తారు. అయితే మేము రైతులు ఎప్పుడైనా కానీ క్వాలిటీ పత్తి ఉంటే తీసుకుపోయి సీసీఐకి అమ్ముకోవడం అనేది మైకుల ద్వారా కూడా మేము హెల్ప్ డెస్క్ల ద్వారా కూడా పాంప్లెట్ ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ వాళ్ళు తేమ శాతం అది అని కాదు, అది ఏది ఉన్నా కానీ ఒక మన మార్కెట్ కాదు సార్, అది ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడుకుంది కాబట్టి అన్ని మార్కెట్తో
రేటుతో కూల్చుకొని వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు సార్. సీడ్ రేటు కానీ, బేల్స్ రేటు కానీ, క్యాండీ రేటు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి వాళ్ళు కాటన్ పర్చేజ్ చేయడం జరుగుతుంది సార్. కానీ రైతులు ఖచ్చితంగా మేము అనేది రైతు సోదరులు మాత్రం సీసీఐకి అమ్ముకోవడం వల్లనే లాభపడతారు, మద్దతు ధర దొరుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరేమో సీసీఐ ద్వారానే కొనుగోలు చేయాలని చెప్తున్నారు, కానీ రైతులు వాళ్ళంతా కూడా అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. మేజర్గా రైతులు పంటలు పండించే వాళ్ళు, వాళ్ళకు కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇవన్నిటి మీద అవగాహన లేదు. మీరు అలాంటి అవగాహన సదస్సులు కానీ ఇక్కడికి వచ్చే రైతులకు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా సార్? మేము ఇక్కడ మన దగ్గర మార్కెట్లో హెల్ప్ డెస్క్లు ఉన్నాయి సార్. మనం ప్రతి ఒక్క రైతుకి మైక్ ద్వారా చెప్తున్నాము. హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కూడా మనం క్లారిటీ చేస్తున్నాం. మనం కూడా మన దగ్గర కూడా అప్పటికప్పుడు స్లాట్ బుకింగ్ చేస్తున్నాం. అదేవిధంగా జిన్నింగ్ మిల్లుల వద్దకు వచ్చిన రైతులకు కూడా వాళ్ళకి తెలియకుండా జిన్నింగ్ మిల్లుల కాడికి సీసీఐకి అమ్ముకోవడానికి వచ్చినా వాళ్ళకి ఆ స్లాట్ బుకింగ్ విధానం తెలియకపోతే మేము అక్కడే దగ్గరుండి మా సిబ్బంది ఆ స్పాట్లోనే అక్కడే స్లాట్ బుకింగ్ చేసి తర్వాతకి పర్చేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది సార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన రైతులు ఎవరు కూడా స్లాట్ బుకింగ్ లేకుండా తెలియదని వచ్చిన రైతులకు కూడా మేము ఇక్కడే అవగాహన కల్పించి మేము ఇక్కడే స్లాట్ బుక్ చేయించి అమ్మకాలు చేపిస్తున్నాం సార్. సార్ మీరు అంటున్నారు అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడుతున్నారు, ప్రైవేట్ వాళ్ళు తగ్గుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి సార్? అంటే మిగతా ఎక్స్పోర్ట్ కాడ ఎక్కడన్నా ఏదైనా అవుతుందని? దానికి కారణాలు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు పత్తి చాలా తక్కువ దొరుకుతుంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దిగుమతి సుంకాలు రద్దు చేయడం వలన కాటన్ దాదాపుగా తక్కువ ధరకి ఇతర దేశాల నుంచి మనకు లభిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనకు కూడా ప్రైవేట్ పర్చేజ్ కూడా తగ్గుతుంది సార్. దాన్ని బట్టి ఇక్కడ కాటన్ రేట్లు ఉంటున్నాయి సార్. అంటే మన దగ్గర పత్తి క్వాలిటీ రావట్లేదు సార్. అంటే విదేశాల నుంచి మన దగ్గర ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎర్మాన్ల మార్కెట్, మన దగ్గరికి పత్తి అత్యంత ఎక్కువగా వచ్చేది, క్వాలిటీ వచ్చేది. ఎందుకు క్వాలిటీ తగ్గుతుంది అంటే సీడ్ ఫేక్ సీడా, లేకపోతే రైతులు, లేకపోతే వర్షాల ఎఫెక్ట్ అంటారా? విత్తనాలలో సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఏదంటే సైంటిస్టులు ఉంటారు సార్, వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి తెలియజేస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఒకప్పుడు మన దగ్గరకు దాదాపు 50,000 నుంచి 60,000 70,000 బ్యాగులు వచ్చేది కాటన్. కానీ ఇప్పుడు 4,000 నుంచి 10,000 లోపే బ్యాగులు వస్తున్నాయి. అంటే చాలా వరకు మరి దిగుబడి తగ్గిందా లేకపోతే పంట ఉత్పత్తిని తగ్గిస్తున్నారో తెలియజేయటం రైతులను అడిగితే వాళ్ళు చాలా వరకు కన్వర్ట్ అవుతున్నారు. ప్యాడీ కానీ కల్టివేషన్ పెరుగుతూ ఉంటే, వాటర్ సోర్సెస్ పెరుగుతూ ఉంటే కూడా క్రాప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సార్. కానీ ఈసారి మాత్రం అంటే దిగుబడి కూడా చాలా వరకు అయితే తగ్గింది సార్. వర్షాల వలన బాగా తగ్గిపోవడం వలన మనకు మార్కెట్కి రైతులు రాలేకపోతున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్. అంటే ఇక్కడికి వచ్చే రైతులకు ఒకవైపు అవగాహనతో పాటు ఇంకా ఎలాంటి సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? మార్కెట్ యార్డ్లో మాత్రం అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి సార్. అన్ని రకాలుగా కల్పిస్తున్నాం. అదేవిధంగా సీసీఐ పర్చేజ్ గురించి మాత్రం స్లాట్ బుకింగ్ కానీ మొత్తం కూడా ఎలాంటి డౌట్లు ఉన్నా ఏదున్నా కానీ మేము అక్కడే ప్రత్యక్షంగా స్పాట్గా అక్కడే ఉండి అలా యొక్క సమస్యలను నివృత్తి చేస్తూ మేము రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. గతంతో పోల్చుకుంటేనైతే ఈసారి ఎనమాముల గ్రేట్ మార్కెట్లో పత్తి కొనుగోలు అయితే తగ్గింది. దానికి ముఖ్య కారణం ఒకవైపు అకాల వర్షాలు కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే బయట విదేశాల నుంచి సుంకాలు కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో బయట నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతో అయితే ఇక్కడ రేట్లు తగ్గడంతో ప్రైవేటుకు సంబంధించి కూడా ఇవన్నీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీంతో అయితే ఇక్కడికి రావడం బస్తాలు తగ్గాయి అంటున్నారు. మరోవైపు ఇటు రైతులకు అయితే ఎనమాముల మార్కెట్ నుంచి అయితే సీసీఐ ద్వారానే కొనుగోళ్లకు సంబంధించి అవగాహన చేస్తున్నారు. ఆ స్లాట్ బుకింగ్ సంబంధించి ఎలాంటివి ఉన్నా హెల్ప్ డెస్క్లు పెట్టి అవేర్నెస్ చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ప్రైవేటుకు అమ్ముకోవద్దు, సీసీఐకి అమ్ముకోవాలనే అవేర్నెస్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్లో కొంత ఆ మార్కెట్తో కూడినటువంటి అంతర్జాతీయ మార్కెట్తో కూడిన రేట్లు ఉండడం వల్ల ఆ హెచ్చు తగ్గులు ఉంటాయి. అందులో దాంతో ధర తగ్గి ఆ మద్దతు ధర రైతులకు రావడం లేదనే ఆవేదన ఉంది. దానికి సంబంధించి అయితే మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిన్నింగ్ మిల్లులకు వెళ్ళినా కూడా అక్కడ కూడా మేము హెల్ప్ డెస్క్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నామని అయితే చెప్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతుకు మాత్రము కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడిని కూడా రాని పరిస్థితి ఉంది. ఒకవైపు మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి, మరోవైపు ఇటు గిట్టుబాటు ధర కాకపోవడంతో ఈసారి రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఒకవైపు సీసీఐ మద్దతు ధర ఇస్తున్నప్పటికీ కూడా కొనుగోళ్ల విషయంలో కిసాన్ యాప్ లాంటి తిరగాసు ఉండడంతో అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద అవగాహన లేకపోవడంతో తప్పని పరిస్థితులలో ప్రైవేటు వాళ్ళకు అమ్ముకోవడంతో అయితే తీవ్ర నష్టం వస్తుంది. అటు సీసీఐ మద్దతు ధర 8,150 రూపాయలు ఉంటే ఇక్కడ ప్రైవేట్లోనూ అయితే 5,000 6,000 రూపాయలు మాత్రమే మద్దతు ధర రావడంతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. అటు సీసీఐ కొనుగోలుకు సంబంధించి అవగాహన పెంచడంతో పాటు సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు చేసే విధంగా రైతులకు అన్ని సెంటర్లు అందుబాటులో ఉంచాలని చెప్పేసి
రైతులు కోరుకుంటున్నారు. మరోవైపు ఇటు ప్రైవేటు గుత్తేదారులు కొనేటువంటి పత్తికి కూడా ఆ సీసీఐ ధరను కల్పించే విధంగా ప్రభుత్వము మార్కెట్ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు మెంతా తుఫాన్ ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోవడమే కాకుండా కాయలు గుడ్డిగా మారి పత్తి క్వాలిటీ రాకపోవడానికి కూడా కొంత గుడ్డి పత్తిని కావచ్చు, ఇటు మరక వచ్చిన పత్తిని కూడా ఆ మద్దతు ధరకు కొనాలనేది మాత్రం రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లేదంటే మాత్రం ఈసారి పెట్టుబడి కూడా రాకపోతే మరోసారి అప్పుల పాలై ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి పత్తి రైతులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అధికారులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఆ వరంగల్ పత్తి యార్డ్లో ఉన్నటువంటి రైతుల ఆవేదనకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.